కోపం తెరలాంటిది, తీసేస్తే పోతుంది. కానీ బాధ గాయం లాంటిది, పోయిన మచ్చ మటుకు మానదు. ఒకరిని మనం మోసం చేసినంత మాత్రాన పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర మనం అంతకంటే ఘోరంగా జీవితాంతం బాధపడేలా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని. ట్రాఫిక్ సిగ్నల్ చాలా విలువైన పాఠం చెబుతుంది. అదేమిటంటే ప్రతి సమస్యకు ఒక రెడ్ సిగ్నల్ లాంటిదే. అయితే మీరు కాసేపు వేచి చూస్తే అది ఆకుపచ్చగా మారుతుంది. మనల్ని మోసం చేశారని తోటివారిని, మన కోసం ఆగలేదని కాలాన్ని ఎప్పుడూ నిందించకూడదు. ఎందుకంటే మోసపోవడంలోనూ కాలాన్ని వృధా చేయడంలోనూ మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. మాటలకు విలువ లేనప్పుడు మౌనం మంచిది, మనిషికి విలువ లేనప్పుడు దూరం మంచిది. ప్రపంచంలో ఓడిపోయేవాళ్ళు ఇద్దరే. ఒకడు ఎవరి మాట వినక ఓడిపోతాడు, ఇంకొకడు అందరి మాటలు విని ఓడిపోతాడు. కోపం కలిగినప్పుడు నిప్పు కణికను ఎవరిపైనో విసరాలనే ఆలోచనలో అరచేతిలో పెట్టుకుంటే అది నిన్నే దహించి వేస్తుంది. గుర్తుంచుకో, ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే మంచికే జరుగుతుంది. భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది. ఇసుక పైన ఇసుక అని రాయగలం, కానీ నీటి మీద నీరు అని రాయలేం. ఆశలు ఆశయాలు కూడా అలాంటివే. కొన్ని సాధ్యమయ్యేవి, కొన్ని అసాధ్యమయ్యేవి. ఇతరులకు మేలు చేయటం వల్లే నీకు మేలు కలుగుతుంది. ఇతరులను భక్తికి ముక్తికి తీసుకొని పోవటం వల్లే నీకు భక్తి ముక్తి లభిస్తాయి. విలువైన వాళ్ళతో కాదు, విలువ తెలిసిన వాళ్ళతో స్నేహం చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. నీ జీవితం అనే కారులో ప్యాసింజర్ సీట్లో కూర్చోవాలని చూడకు. స్టీరింగ్ పుచ్చుకొని నడపడానికి ప్రయత్నించు. కారే కన్నీరు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానికి కారణమైన బాధ మాత్రం చాలా బరువైనది. జీవితంలో అన్నిటికన్నా పెయిన్ ఏంటో తెలుసా? మనకి ఇష్టమైన వాళ్ళు దూరం అవ్వడం. చెప్పడం ఎప్పుడూ తేలికే, వినడమే కష్టం. వినడం భలే సులభం, అర్థం కావడం కష్టం. అర్థం చేసుకోవడం పెద్ద గొప్ప కాదు, అంగీకరించటం ముఖ్యం. మరణం అనివార్యం. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఎవరు అమరుడు కాదు. ఒకరితో ఇంకొకరిని పోల్చడం చాలా తప్పు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు. సింహం ఎప్పుడు కుక్కలా విశ్వాసం చూపలేదు. ఎవరి స్థానంలో వారు గొప్పవారు. అత్యాశ లేని చోట ఆనందం ఉంటుంది, ఆరాటం లేని చోట ప్రశాంతత ఉంటుంది. కాబట్టి మన జీవితం ఎలా ఉంచుకోవాలి అనేది మన చేతుల్లోనూ చేతల్లోనే ఉంది. డబ్బులు ఉన్నవారి వెనకాల మనుషులు ఉంటే, మంచి గుణం ఉన్నవారి వెనక దేవుడు ఉంటాడు. నీవు నీ కళ్ళతో చూసిన దాన్ని నమ్ము. నీవు నీ చెవులతో విన్నదానికి దూరంగా నుండు. అందం లేని లోటును మంచి స్వభావం పూరిస్తుంది, కానీ మంచి స్వభావం లేని లోటును అందం పూరించలేదు. పై వారితో గౌరవంగా, సాటి వారితో స్నేహంగా మెలగడం కాదు, తనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. వ్యక్తిత్వం కోసం విజయాన్ని వదులుకో, కానీ విజయం కోసం వ్యక్తిత్వాన్ని వదులుకోకు. మానసిక శాంతి చాలా ముఖ్యం. కోపం అనేది భ్రమ లాంటిది, అది బుద్ధిని ఇబ్బంది పెడుతుంది. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు. నాకంటూ ఒకరున్నారనుకున్నా, కానీ ఎవరూ లేరని అర్థమైంది. మనుషులు వారు చేసిన పాపాల వలన శిక్షింపబడరు, ఆ పాపాలే వారిని శిక్షిస్తాయి. అపార విశ్వాసం, అనంత శక్తి, ఇవే విజయ సాధనకు మార్గాలు. మంచి విషయాలు మనల్ని బలోపేతులుగా చేస్తాయి, ఇదే వాటికి ప్రమాణం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు సాధించబడతాయి. విధేయత మొదట అలవరుచుకోండి. సేవకుడిగా ఉండడం నేర్చుకుంటే నాయకుడయ్యే యోగ్యత లభిస్తుంది. మంచి బంధువులు ఉంటే జీవితంలో భయం ఉండదు. మంచి స్నేహితులు ఉంటే అసలు జీవితం అంటేనే భయం ఉండదు.
ప్రతి చిన్న ఆనందం మనిషికి కొండంత శక్తిని ఇస్తుంది. వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. యుద్ధం అనేది నీలో నీ కోసం నిన్ను మార్చుకోవటానికి జరగాలి. అప్పుడే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. జీవితంలో కోపం కలిగి ఉండటం ఎప్పుడూ ఏదో ఒక నష్టాన్ని కలిగిస్తుందే తప్ప ఎప్పటికీ జీవితానికి మేలు చేయదు. నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయగల వాళ్ళు ప్రపంచంలో దేనినైనా జయించగలుగుతారు. మాట చాలా శక్తివంతమైనది. చెడ్డపడి కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది. మనసు నిండా ప్రేమ ఉన్నవారికి గుండెల నిండా బాధ కూడా ఉంటుంది. కుళ్ళిన కూరగాయలతో చక్కటి విందు భోజనం ఎలా వండలేమో అలాగే మనస్సు నిండా చెడు ఆలోచనలు పెట్టుకొని దేవుడిని ఎంత ప్రార్థించినా ఆయన అనుగ్రహం ఎంతకీ పొందలేము. ఈ సమాజంలో నేను ఒక్కడిని ఏం చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందుతూ ఉంటాడు. కానీ ఒక్కసారి తలపైకెత్తి చూడు, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడేనని. బోలెడు అనుభవాలతో కూడిన పుస్తకాలిచ్చినా చూసి కూడా రాయలేని పరీక్షే జీవితం. నా అనుభవమే సమాధానం. మీ బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం. కానీ మీ గుణం ఉపయోగించి ఎదుటివారి మనస్సు గెలవడం చాలా కష్టం. అన్ని వేళలా సింహంలా గంభీరంగా ఉంటే సరిపోదు. అప్పుడప్పుడు నక్కజిత్తులు కూడా అవసరమవుతాయి. కదలకుండా కూర్చుంటే కల కరిగిపోతుంది. ఆచరణకు పూనుకుంటే స్వప్నం సాకారం అవుతుంది. 20 ఏళ్ళప్పుడు సాహసం, 30లలో శక్తి, 40లలో సంపద, 50లలో వివేకం లేని వారికి అవి ఎప్పటికీ ఉండవు. మంచివాణ్ణి పొగిడితే మరింత మంచివాడవుతాడు. అదే చెడ్డవాణ్ణి పొగిడితే ఇంకా చెడ్డగా తయారవుతాడు. మన జీవితంలో ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి. నమ్మకాన్ని మనస్సుతో పంచుకోవాలి. నీకు సంపద వస్తే నీవు వాడే ఫోన్ మార్చుకో, నీవు ఉండే ఇల్లు మార్చుకో, నీవు తిరిగే కారు మార్చుకో. అంతేకాని నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు నేస్తమా. ఈక ఊడిద్దని ఎగిరే పక్షి పయనం ఆపుతుందా? నీతి లేని వాళ్ళు నిందలు వేశారని నువ్వు ఆగిపోతావా? కోట్లు సంపాదించిన వ్యక్తి అయినా, కోట్ల మందిని పాలించే ప్రభువులైనా గడిచిన కాలాన్ని తీసుకురాలేరు. అభివృద్ధి అయినా వినాశనమైన నాలుక మీదనే ఉంటాయి. పైవాడు అందరినీ అమూల్యమైన వజ్రాలుగానే పుట్టించాడు. ఎవరైతే అరుగుతారో వారే ప్రకాశిస్తారు. అరగని వారు మరుగున పడతారు. మనసును ఆరోగ్యకరమైన ఆలోచనలతో నింపండి. అవే జీవితాన్ని సుఖమయం చేస్తాయి. బిచ్చగాడైనా పైసినోడైనా పోరాడేది పైసల కోసమే. మరి తేడా ఎక్కడ వస్తుందంటే ఆ పైసలు ఒకరికి బతుకునిస్తే ఇంకొకరికి బలుపునిస్తుంది. తల్లిదండ్రులు ఫోటోలో ఉంటే దండ వేసి దండం పెడతాం. ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో వదిలేస్తాం. ఇతరులు ఏ పని చేస్తే నీకు బాధ కలుగుతుందో ఆ పని నువ్వు ఇతరులకు చేయకపోవడమే ధర్మం. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. గుండె ధైర్యం ఉన్నవారు జరిగిన సంఘటనలు మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. బలహీనులు మాత్రమే ప్రతీకారమైనా తీర్చుకోవాలని ప్రయత్నిస్తారు లేదా మానసికంగా కృంగిపోతారు. మాట చాలా పదునైనది, విలువైనది. అవసరం లేని చోట వాడి మన విలువ పోగొట్టుకోకూడదు. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడి మౌనంగా ఉండాల్సిన దగ్గర మౌనంగానే ఉండాలి. వేషం వేసిన కాలం వారి వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. నీకు కన్నీరు వస్తే అది బాధ. అదే కన్నీరు ఎదుటివారికి వస్తే జాలి. అదే కన్నీరు పగవాడికి వస్తే ఆనందం. రాలే 2 కన్నీటి చుక్కలకి ఎన్నో తేడాలు ఉంటాయి. ఈరోజు ఒక చిన్న అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి రేపు మరో పెద్ద అబద్ధం చెప్పవలసి రావచ్చు. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాన్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారతాయి. చెడ్డవారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేసి తప్పించుకోవడం.
మంచివారి దృష్టిలో తెలివి అంటే తప్పు చేయవలసిన పరిస్థితుల నుండి తప్పించుకోవడం. అందం అనేది మన లోపల ఉంటుంది. అది నీ కళ్ళల్లో కనిపిస్తుంది కానీ బయట కనిపించదు. మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు. మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది. బంధువులు మరియు స్నేహితుల రక్తంతో తడిసిన సంపదను ఆస్వాదించడం కంటే బిచ్చగాడి ఆహారం తినడం మంచిది. కాలంతో పాటు అన్నీ సర్దుకుంటాయి అని అందరూ అంటుంటారు, కానీ నిజానికి కాలంతో పాటు గాయాలు మానిపోవు. భరించడం అలవాటవుతుంది అంతే. ముడుచుకుని కూర్చుంటే రెక్కలు కూడా భారంగా అనిపిస్తాయి. విరుచుకు ఎగిరితే రెక్కల ముందు ఆకాశం కూడా తక్కువే. ప్రతి భర్త ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు తన భార్యని తన గుండెలపై పడుకోబెట్టుకొని ఆ రోజు జరిగిన విషయాలన్నీ తనతో చెప్పుకోవాలని కోరిక.